నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి క్రోడ్. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నానండి. ఇక్కడ మనకి నిజాంపేట్ రెడ్డిస్ అవెన్యూ వద్ద ఇక్కడ మన డైనోవోల్ట్ కంపెనీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. వీళ్ళు మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి బ్యాటరీస్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ స్కూటర్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి బ్యాటరీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీకు కొత్త బ్యాటరీస్ కావాలంటే కొత్త బ్యాటరీస్ ఇస్తారు, లేదంటే మీ దగ్గర పాత బ్యాటరీస్ ఉండి వాటి సర్వీస్ కావాలంటే కూడా సర్వీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. మరి వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఏమి ఇస్తారు, వాటి ప్రైజెస్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రో నమస్కారం. బ్రో ఎలా ఉంది బిజినెస్? లాస్ట్ టైం మనం వీడియో చేసిన తర్వాత ఇప్పటికి ఎలా ఉంది? ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి అందరికి తెలుస్తుంది. ఇప్పుడైతే మార్కెట్ బాగుందా మీకు లిథియం? నేను విన్న విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో లిథియం బ్యాటరీ రేట్లు బాగా తగ్గినాయి అని విన్నాను, నిజమేనది? అంటే జిఎస్టీ రేట్స్ తగ్గినాయి కదా, సో మనకి జిఎస్టీ పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది. సో దాని వల్ల అయితే తగ్గినాయి. ఇంకా బ్యాటరీ ప్రైజెస్ కూడా కొన్ని తగ్గినాయి ఇప్పుడైతే. మన లాస్ట్ టైం చెప్పిన దానికన్నా ఇప్పుడు ప్రైజెస్ పరంగా డిఫరెన్స్ వచ్చింది. మనోజ్ గారు, నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు కొత్త బ్యాటరీ ప్యాక్స్ అని చెప్తున్నారు కదా, సో కొత్త బ్యాటరీస్ ఏ కెపాసిటీలో ఇస్తున్నారు, అంతే ఎన్ని కిలోమీటర్స్ వరకు రేంజ్ బ్యాటరీస్ ఇస్తారు? అంటే సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే నార్మల్ గా స్పేస్ తగ్గట్టు ఇస్తాం. వెహికల్ లో ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ లో 150 వరకు పడుతుంది, ఒక్కొక్క దాంట్లో 200 వరకు కూడా పడుతుంది. అంటే బ్యాక్ స్పేస్ ఆ బ్యాటరీ పట్టేంత స్పేస్ ఎంత ఉందో సో దానికి కంపాటబుల్ గా ఇస్తాం. కస్టమర్ వచ్చేసి ఇంత స్పేస్ ఉంది, ఇంత డైమెన్షన్స్ అని మాకు ఇస్తే దాంట్లో ఎంత పడుతుంది, ఎంత అవైలబుల్ అని నేను చెప్పేస్తాం. స్కూటర్స్ కానీ, బైక్స్ కానీ, ఆటోస్ కానీ అన్ని సెగ్మెంట్లకి ఇస్తారు కదా? అన్ని సెగ్మెంట్లకి ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చే చార్జర్ ఎంత వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయ్యే చార్జర్? ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది, కానీ నేనైతే ఓవర్ ఛార్జింగ్ అంటే ఓవర్ ఫాస్ట్ ఛార్జింగ్ నేను రికమెండ్ చేయను. ఎందుకంటే ఓవర్ ఛార్జింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ హీట్ అవ్వడం, సో అక్కడ లైఫ్ సైకిల్ తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి. నేను ఎంత రికమెండ్ చేస్తాను, మినిమం ఒక లిథియం అయిన బ్యాటరీ అంటే ఏం లేదన్నా ఒక 4 to 5 hours అంటే ఛార్జింగ్ ఎక్కాలి. ఒక 4 to 5 hours అంటే అది ఎలా అంటే నార్మల్ గా కూల్ గా ఎక్కితేనే దాని లైఫ్ సైకిల్ అనేది నిలబడుతుంది. ఎంత కూల్ గా ఎక్కితే అంత బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. 10 amps వరకు సపోర్ట్ చేసే 10 amps సపోర్ట్ చేసే చార్జెస్ ఇస్తామన్నా. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఆ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 40Ah పైన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40Ah బ్యాటరీ అనుకోండి, మన 10 amps చార్జర్ ఇస్తే 4 hours ఛార్జింగ్ ఫుల్ అవుతుంది. సో 10 into 4 hours లో ఛార్జింగ్ ఫుల్ అవుతుంది 40. సో అలా దానికైతే నేను 10 amps చార్జర్ రికమెండ్ చేస్తాను. ఒక 30Ah బ్యాటరీ బ్యాక్ ఉంటే దానికి నేను రికమెండ్ చేయను. 30Ah బ్యాటరీ బ్యాక్ ఉంటే ఒక 6 amps or 8 amps కంఫర్టబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చే బ్యాటరీస్ కొత్త వెహికల్, ఎవరైనా ఒక వెహికల్ ఉంది దానికి సంబంధించిన పాత బ్యాటరీస్ పోయినాయి అంటే ఉదాహరణకి అది లిథియం బ్యాటరీ స్కూటర్ కదా, ప్రీవియస్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేసే స్కూటర్, దానికి కూడా మీరు లిథియం బ్యాటరీ ప్యాక్ ఇస్తారు? ఇస్తాము. దానికి ఏంటంటే వాళ్ళకి ప్రీవియస్ గా కనెక్టర్స్ ఉండవు, ఆ కనెక్టర్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆ కనెక్టర్ ఏదైతే వెహికల్ ఉంటుందో, ఇంకొకటి ఏదైతే బ్యాటరీకి ఉంటుందో బ్యాటరీకి ఇన్బిల్ట్ మేమే ఇస్తాం కనెక్టర్. ఇంకొకటి ఏదైతే వెహికల్ కి ఏదైతే ఉంటుందో అది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. మరి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ అప్పుడు వరకు వాడి ఇప్పుడు లిథియం బ్యాటరీ ప్యాక్ పెడుతున్నప్పుడు అందులో కంట్రోలర్ లాంటివి చేంజ్ చేయాల్సి ఉంటుంది? కంట్రోలర్ కి ఏ ఎఫెక్ట్ ఉండదన్న. ఇంకొకటి ఏంటంటే ఆ కట్ ఆఫ్స్ ఏవైతే ఉంటాయి సేమ్ ఉంటాయి, ఇంచుమించు ఆ కట్ ఆఫ్ దాటి వెళ్ళదు. ఆ కంట్రోలర్ కి ఏదైతే స్పెసిఫిక్ కట్ ఆఫ్ ఉంటుందో, హైయర్ కట్ ఆఫ్ గానీ లోవర్ కట్ ఆఫ్ గానీ సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. వాళ్ళు ప్రీవియస్ గా వాడిని చార్జర్ దీన్ని సెట్ అయిపోతుందా? సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సార్లు సెట్ అవ్వదు. సో అలాంటప్పుడు వాళ్ళు ఫస్ట్ బ్యాటరీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాకు దాన్ని కట్ ఆఫ్ కనుక ఏమన్నా ఇమేజ్ పంపిస్తే దాని స్పెసిఫికేషన్స్ దానికి తగ్గట్టు బ్యాటరీ కస్టమైజ్ చేసేస్తాం. మీరు వాడే బ్యాటరీస్ లో ఎటువంటి బిఎంఎస్ వాడతారు? మేము వాడేది నార్మల్ గా ప్యాసివ్ బిఎంఎస్ వాడతాము. సో వాళ్ళకి ఆప్షన్ ఒకటి స్మార్ట్ ఉంటుంది, ఒకటి ప్యాసివ్ ఉంటుంది. యాక్టివ్ బిఎంఎస్ అట్ ద సేమ్ టైం స్మార్ట్ బిఎంఎస్ అనమాట. ఈ క్యూఆర్ కోడ్ ని కస్టమర్ మొబైల్ తో స్కాన్ చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ పారామీటర్ దాంట్లో కనిపించేస్తుంది, మీకు మొబైల్ లో కనిపించేస్తుంది. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా మైలేజ్ లో వచ్చినా, ఏమొచ్చినా కానీ అది పారామీటర్ లో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎస్ఓసి అనమాట, స్టేట్ ఆఫ్ ఛార్జ్. ఆ స్టేట్ ఆఫ్ ఛార్జ్ అనేది కూడా మొబైల్లో వచ్చేస్తుంది. 96% ఉందా, 95 94 అంటే మన మొబైల్లో 0 to 100 ఎలా చూపిస్తుందో అలా. రెగ్యులర్ గా గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ కస్టమర్ ఎవరు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కస్టమర్ దగ్గరకు వస్తారు కదా, లిథియం తో కనెక్ట్ చేసినప్పుడు ఆ డాష్ బోర్డ్ మీద ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ రీడింగ్ దీనికి సింక్ అయిపోతుందా? అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని మీటర్స్ అయితే సింక్ అవుతాయి. అంటే అప్రాక్సిమేట్ గా దానికి కస్టమర్ అయితే అలవాటు పడాలి. అంటే దానికి బ్యాటరీకి తగ్గట్టే అది చూపించదు, కానీ కొన్ని పాయింట్స్ లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అది దానికి తగ్గట్టు మన కస్టమర్ కి అర్థం అయిపోతుంది. ఒక 1 week వాడిన తర్వాత, ఒక 10 days వాడిన తర్వాత అర్థం అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా కస్టమర్ దాన్ని అర్థం చేసుకుంటాడు, ఓకే ఇన్ని పాయింట్స్ ఉన్నాక ఇన్ని కిలోమీటర్లు వెళ్తుంది అని. లేదు అలాంటి పక్షాన ఈ స్మార్ట్ బిఎంఎస్ తీసుకుంటే దీనికి 1500 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాము. అంటే నార్మల్ బిఎంఎస్ కంటే కస్టమర్ కి ఏమవుతుందంటే మొబైల్లో ఒక్కసారి స్కాన్ చేసుకుంటే చాలు, బ్యాటరీ తీసుకున్నాక. సో ఎవ్రీ టైం స్కాన్ చేయాల్సిన పని ఉండదు. నార్మల్ గా మొబైల్లో కనిపించేస్తుంది స్టేట్ ఆఫ్ చార్జ్, వెహికల్ మీద కూర్చోగానే కనిపించేస్తుంది. సో మీరు ఇందాక చెప్పినట్టుగా బేస్డ్ ఆన్ ది కస్టమర్ వెహికల్ లో సైజ్ ప్రకారంగా వాళ్ళ హైయెస్ట్ మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అంత రేంజ్ ఇవ్వడానికి మీరు రెడీగానే ఉన్నాం. కానీ దాంట్లో స్పేస్ ఉంది, ఎంత స్పేస్ ఉంటే అంత మేము ఇస్తాం.
అదే నార్మల్ గా అయితే 150 వరకు ఎవ్రీ వెహికల్ అయితే పాసిబుల్ గానే ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు ఆ బూట్ స్పేస్ ప్రకారంగా సైజ్ ప్రకారంగా ఇస్తామని చెప్తున్నారు. బట్ ఆ కింద బ్యాటరీ ప్యాక్ కంపార్ట్మెంట్ కాకుండా పైన బూట్ స్పేస్ కూడా ఉంటుంది. బూట్ స్పేస్ లో కూడా ఇస్తామన్నా. కాకపోతే ఏంటంటే కనెక్టర్స్ వేరే ఉంటాయి, కింద బ్యాటరీ కనెక్టర్ వేరే ఉంటుంది, పైన బ్యాటరీ కనెక్టర్ సపరేట్ ఉంటుంది. కస్టమర్ అది ఇంటర్చేంజ్ చేసుకోవాలి ఎవ్రీ, అంటే కింద బ్యాటరీ అయిపోయినప్పుడు పైన దానికి ఇంటర్చేంజ్ చేసుకోవాలి, పైన బూట్ స్పేస్ లో అయిపోయిన బ్యాటరీ దాన్ని మళ్ళీ కింద పెట్టుకోవడానికి మళ్ళీ సపరేట్ కనెక్టర్ ఉంటుంది, మళ్ళీ సపరేట్ చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్ ఏదైతే లిథియం బ్యాటరీ ప్యాక్ ఎన్ఎంసీనే ఎల్ఎఫ్పీనే ఇచ్చేది? మేము ఎన్ఎంసీ ప్రొవైడ్ చేస్తాం. నార్మల్ ప్రైమరీగా అయితే ఎన్ఎంసీనే ఇస్తాము. ఒకవేళ కస్టమర్ డిమాండ్ చేసి మాకు ఎల్ఎఫ్పీనే కావాలంటే కంపల్సరీ యాక్టివ్ బిఎంఎస్ తో తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్యాసివ్ బిఎంఎస్ అయితే ఎల్ఎఫ్పీ బ్యాటరీస్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో దానివల్ల కంపల్సరీ యాక్టివ్ బిఎంఎస్ రికమెండ్ చేస్తాను నేను. ఇప్పుడు ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్స్ మీరు 1 కిలోవాట్ అవర్ కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు కస్టమర్ నుంచి? 3 వేరియంట్స్ ఇస్తాం. అంటే 1 year వారంటీ, 2 years వారంటీ, 3 years వారంటీ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నాం. లిథియం లోనే 3 years ఆఫర్ చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి 1 year కి వచ్చేసి 9 రూపీస్ పర్ వ్యాట్ కి, 2 years కి వచ్చేసి 11 రూపీస్, 3 years కి వచ్చేసి 14 రూపీస్. సో ఇలా ప్రైస్ వేరియంట్స్ లో మీకు అంటే 1 year బ్యాటరీ ప్యాక్ వచ్చేసి రీఫర్బిష్డ్ ఉంటుంది, 2 years బ్యాటరీ ప్యాక్ వచ్చేసి కొత్త బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, కాకపోతే కొంచెం సెల్ గ్రేడింగ్ లో వేరియేషన్ ఉంటుంది. ఇంకా 3 years అయితే ఒక కొత్త గ్రేడింగ్ ఏ గ్రేడ్ సెల్స్ తో చేస్తాం. 3 years బ్యాటరీ ప్యాక్ అయితే అంటే కిలోవాట్ అవర్ లో చెప్పండి. అది 1 year అయితే 9,000 పడుతుంది, 2 years అయితే 11,000 పడుతుంది, 3 years అయితే 14,000 పడుతుంది. సో ఇది కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ అయినా పెద్ద ఎనర్జీ స్టోరేజ్ కావాలన్నా కూడా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కావాలని ఇస్తాం. అది 12 volts లో కానీ, 24 volts లో కానీ, 36, 48 దేంట్లో అయినా కానీ. వారంటీస్ ఏదైతే ఉన్నాయో 1 year, 2 years, 3 years అంటున్నారు. దీనికి ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తారా కస్టమర్ కి? అంటే అన్న 1 year బ్యాటరీ ప్యాక్ వచ్చేసి టోటలీ సర్వీస్ ఉంటుంది, 2 years బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 1 year రీప్లేస్మెంట్ ఉంటుంది, 1 year సర్వీస్ ఉంటుంది. 3 years బ్యాటరీ ప్యాక్ అయితే 2+1 ఉంటుంది, అంటే 2 years రీప్లేస్మెంట్ ఉంటుంది, 1 year సర్వీస్ ఉంటుంది. అంటే ఈ వారంటీ దీంట్లో ఏముంటుందో ఇప్పుడు అది 1 year అయినా కానివ్వండి, 2 years అయినా కానీ, 3 years అయినా కానివ్వండి, అది టోటల్ ఆ కాస్టింగ్ ఏదైతే ఉంటుందో అది A to Z మా వైపే ఉంటుంది. కస్టమర్ కి ఏ కాస్టింగ్, ఏ ప్రైసింగ్, ఏ ఛార్జ్ చేయం. ఇప్పుడు మీరు బ్యాటరీ ప్యాక్స్ సర్వీస్ కూడా చేస్తా అన్నారు కదా. సో ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళ దగ్గర బ్యాటరీ వెహికల్ కొనుక్కుంటారు, ఆ కంపెనీ వాళ్ళు వారంటీలో ఉంటుంది ఆ బ్యాటరీ, బట్ కంపెనీ మూసేస్తారు. అలాంటి వారంటీలో ఉన్న బ్యాటరీస్ కూడా మీరు రిపేర్ చేయగలుగుతారు? చేస్తామని. యాక్చువల్ గా మా ప్రైమరీ వచ్చేసి సర్వీస్ లిథియం బ్యాటరీ సర్వీస్ మేము చేస్తుంది ఎక్కువ. ఒకవేళ అది సర్వీస్ అవ్వలేని పక్షంలో అప్పుడు కస్టమర్ కొత్త బ్యాటరీ రికమెండ్ చేస్తాము. చాలా మంది అడుగుతారు ఏమైనా సర్వీస్ అంటే ఈ బ్యాటరీ చెక్ చేయడానికి అమౌంట్ తీసుకుంటారు. అలాగే మీ బ్యాటరీ చెక్ చేయడానికి ఏమాత్రం అమౌంట్ తీసుకోము. చెక్ చేసి అది కస్టమర్ కి అవుతుందా లేదా, ఎంత ఒకవేళ అయితే కనుక మేము పైన ఎంత వారంటీ ఇవ్వగలుగుతాం. అంటే మేము మా మెయిన్ ఏంటంటే సర్వీస్ చేసిన తర్వాత వారంటీ ఇస్తాం. ఒకవేళ మేము అది వారంటీ ఇవ్వగలిగితేనే చెప్తాం సర్వీస్ చేయించుకోమని, లేదంటే చెప్పాం, వేస్ట్ అనే చెప్తాం, కొత్త బ్యాటరీ చేయించుకోవడం చెప్తాం. ఇన్ ద సెన్స్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ తీసుకున్న 2 years కి 3 years కి ఇయర్స్ అని కాదు, కానీ బ్యాటరీ ఏజింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కస్టమర్ ఎంత ఎన్ని కిలోమీటర్లు రన్ అయింది, అది 10,000, 20,000, 30,000 అన్న దాని మీద సర్వీస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలా అయితేనే చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే కస్టమర్ బ్యాటరీ ప్యాక్ తీసుకురాగానే దాని ఏజింగ్ మాకు తెలుస్తుంది, ఎన్ని రోజులు పనిచేస్తుంది ఏంటి అనేది, ఆ సెల్ గ్రేడింగ్ మీద కానీ, సెల్ టైప్ మీద కానీ. సో దాని మీద కస్టమర్ చెప్తాం, సో మీరు అలా చేయించుకోండి, ఇన్ ఇయర్స్ మేము ఒక 6 months కానీ 1 year గారు వారంటీ ఇస్తామని చెప్పేసి. ఒకవేళ 2 years పనిచేస్తుంది అనుకోండి, మేము 1 year వారంటీ ఇస్తాం. అది 1 year పనిచేస్తే మేము 6 months వారంటీ ఇచ్చి కస్టమర్ కి దాని సర్వీస్ చేసి ఇస్తాం. ప్రధానంగా కస్టమర్లు చెప్పే ఒక సమస్య, బ్యాటరీ ప్యాక్ వాడకుండా పక్కన పెట్టేస్తారు, అంటే స్కూటర్ పక్కన పెట్టేస్తారు, బైక్ పక్కన, ఆ బ్యాటరీ డెడ్ అయిపోతుంది అంటారు, అంటే డీప్ డిశ్చార్జ్ అయిపోయింది అంటారు. అది ఇంక బ్యాటరీ పనిచేయదని కంపెనీ వాళ్ళు వదిలేస్తారు. అలాంటి వాటిని మీరు మళ్ళీ దానికి లైఫ్ తెప్పిస్తామన్నా. ఇంకొకటి ఏంటి అంటే దాంట్లో కొన్ని కంపెనీస్ వచ్చేసి జెల్ అని వేస్తాయి, ఏదో వాటర్ ప్రూఫింగ్ చేయాలనో, ఫైర్ ప్రూఫింగ్ చేయాలనో ఒక వైట్ కలర్ జెల్ అనేది వేస్తున్నారు. సో ఆ జెల్ వేయడం వల్ల ఏమైపోతుందంటే లోపల రస్ట్ పట్టేస్తున్నాయి సెల్స్. సో ఆ జెల్ ఉన్న పక్షంలో సర్వీస్ నార్మల్ గా 50-50 ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ గా వేరే బ్యాటరీస్ ఏదైతే పక్కన పెట్టేసి ఉంటారో, డెడ్ అయినాయి అని చెప్తారో, అవి అయితే మాక్సిమం 90% పైన దానికి మళ్ళీ లైఫ్ తెప్పించే ఇది ఉంటుంది, వాడకుండా పక్కన పెట్టేసిన బ్యాటరీస్ కి. ఇంకోటి, మీరు బ్యాటరీ ప్యాక్స్ చేస్తామని చెప్తున్నారు కదా, అది ఓలా గానీ, ఏతర్ కానివ్వండి, టీవీఎస్, బజాజ్ ఇలాంటి కంపెనీస్ సంబంధించిన బ్యాటరీస్ కూడా ఇస్తారా? అవి చేయడానికి అవ్వదన్నా, ఎందుకంటే దానికి క్యాన్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాని కంపెనీ తప్పించి బయటకి చేయడానికి రాదు. ఆ బిఎంఎస్ కూడా మనకి కంపాటబుల్ ఉండదు, కంపెనీ దగ్గర చేయించుకోవాలి. ఒకవేళ అలాంటి బ్యాటరీస్ ఏమైనా డీప్ డిశ్చార్జ్ అయితే మాత్రం, అంటే పక్కన పెట్టేసి అది ఆఫ్ అయిపోతే మాత్రం చేయగలుగుతాం అంతే. అది కొత్త బ్యాటరీస్ కానీ ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరో బ్యాటరీ బాగు చేయించుకోవడానికి వచ్చారు, వాళ్ళ పాత బ్యాటరీ, బట్ అది మీకు అది పనిచేయదు, మోస్ట్లీ ఇంకా దాన్ని రిపేర్ చేయని పరిస్థితి.
బట్ ఆ బ్యాటరీని మీరు తీసుకుని ఎంతో కొంత అమౌంట్ చేసి కొత్త బ్యాటరీ ఇస్తారా? పాత బ్యాటరీస్ ఏమైనా ఆల్రెడీ కస్టమర్ ఎగ్జిస్టింగ్ లిథియం బ్యాటరీ కస్టమర్ అయ్యి ఉంటే కనుక ఆ బ్యాటరీ ఆ కంటైనర్ కానీ సెల్స్ కానీ మేము దాన్ని రిటర్న్ తీసుకుని దాంట్లో ఎంతో కొంత అమౌంట్ దానికి అది 2000 కానివ్వండి 1500 కానివ్వండి అది కస్టమర్ కి కొత్త బ్యాటరీలో డిస్కౌంట్ చేసి ఇచ్చేస్తాం. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కి పాత లిథియం బ్యాటరీ కంటైనర్ దాంట్లోనే కంపాటబుల్ ఉంటుంది. కంటైనర్ అంటే బ్యాటరీ పెట్టే బాక్స్ ఆ బాక్స్ లోనే మేము మళ్ళీ కొత్త బ్యాటరీ కస్టమైజ్ చేసి ఇస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఫిట్టింగ్ అది కరెక్ట్ గా ఉంటుంది. మేము కొత్త బాక్స్ ఇచ్చి అది మళ్ళీ సరిపోకుండా ఉండడం కంటే కస్టమర్ పాత కంటైనర్ ఇచ్చి దాంట్లో మళ్ళీ మేము అమౌంట్ కూడా మైనస్ చేసి ఇస్తాం. కస్టమర్ కొత్త బ్యాటరీ దాంట్లోనే అమౌంట్ మైనస్ చేసి ఇస్తాం. సో అది కస్టమర్ బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఉన్నది హైదరాబాద్, వేరే ప్రాంతాల నుంచి కూడా మీరు బ్యాటరీ ప్యాక్స్ కావాలంటే చేసిస్తారా? చేసిస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ డైమెన్షన్స్ పెట్టాలా బ్యాటరీ ప్యాక్? మాకు డైమెన్షన్స్ పెట్టి సో ఇంత కెపాసిటీ కావాలి, ఇంత మైలేజ్ కెపాసిటీ చెప్పినా సరిపోతుంది, లేదా మైలేజ్ చెప్పినా సరిపోతుంది. సో వాళ్ళ మైలేజ్ చెప్తే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో ఇంత ఏహెచ్ తీసుకోండి, ఇంత మీకు మైలేజ్ వస్తుందని నేను వాళ్ళకి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తే కనుక మేము దాన్ని కార్గోలో కనుక కొరియర్ లో కనుక వేసిస్తాం. బ్యాటరీ ఎవరికో ఒక సర్వీస్ ఇబ్బంది ఉంది బ్యాటరీది, సో బ్యాటరీని మీ హైదరాబాద్ పంపించేస్తారు వేరే లొకేషన్ నుంచి, దాన్ని మీరు సర్వీస్ చేస్తారు? చేసిస్తామన్నా. సో వాళ్ళు ఏదైనా ట్రాన్స్పోర్ట్ లో కనుక కార్గోలో కనుక పంపిస్తే కనుక మేము దాన్ని అక్కడ నుంచి రిసీవ్ చేసుకుని సో వాళ్ళకి రాగానే దాన్ని అంతా ఏజింగ్ చూసుకుని వాళ్ళకి ఎంత పని చేస్తుంది, ఇంకా ఎన్ని ఇయర్స్ వస్తుంది, ఆ సర్వీస్ చేసుకుంటే బాగుంటుందా లేదా కొత్త బ్యాటరీ ప్యాక్ తీసుకుంటే బాగుంటుంది అన్న పక్షంలో దాన్ని చూసిస్తాము. సో ఇన్ఫాక్ట్ చాలా మంది కస్టమర్లు ఏంటంటే ఒకవేళ పని చేయకపోతే ఏంటి, అవ్వకపోతే ఏంటి అంటారు. వాళ్ళకి ఇంకొక చాయిస్ కూడా ఉంది. వాళ్ళు కావాలని పక్షంలో మా దగ్గర 1 year వారంటీ బ్యాటరీస్ కూడా ఉంటాయి. సో నేనైతే ఇంతకుముందు చెప్పాను 9000 రూపీస్ per kilowatt అని చెప్పేసి. సో అది చేపించుకుంటే కస్టమర్ బెనిఫిట్ తక్కువ ఖర్చులో అయిపోతుంది. సో కొత్త బ్యాటరీ అంతంత 1000 పెట్టి తీసుకునే దానికంటే సో మా దగ్గర 1 year వారంటీ బ్యాటరీస్ తీసుకున్నా బాగానే ఉంటుంది. సో ఆ 1 year వారంటీ బ్యాటరీస్ లో అయినా కానీ వాళ్ళ పాత బ్యాటరీ అమౌంట్ దాంట్లో లెస్ చేసి ఇస్తాం. తక్కువ రేట్ కి 9000 రూపాయలకి బ్యాటరీ ఇస్తా అంటున్నారు. రీఫర్బిష్డ్ అంటే ఆల్రెడీ వాడేసిన సెల్స్ మళ్ళీ దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసి ఇవ్వడం, అది ఎంతకాలం వస్తుంది లైఫ్ అనేది? మేము వచ్చేసి 1 year వారంటీ ఇస్తామన్నా. అంటే సైకిల్స్ మీద అయితే మేము దాన్ని కిలోమీటర్ క్యాప్చర్ చేయడానికి మా వల్ల అవ్వదు. సో ఇప్పుడు ఈవెన్ ఓలా ఎత్తరు టీవీఎస్ ఎల్గంటి అనుకోండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారు కిలోమీటర్స్. సో మేము జనరిక్ గా ఇస్తాం కాబట్టి మాకు కిలోమీటర్స్ క్యాప్చర్ చేయడానికి అవ్వదు. సో మేము నామినల్ గా అయితే 1 year ఇస్తాం. కస్టమర్ ఇంకా అది 1 year మేము వారంటీ ఇచ్చామంటే 1 year పైన పనిచేస్తుంది. అది 1 year 6 months కావచ్చు, 2 years కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఇంకోటి మీ దగ్గర బ్యాటరీ ప్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళకి డీప్ డిశ్చార్జ్ అయింది మీ బ్యాటరీనే, దాన్ని మీరు వారంటీ ఉంటే మీరు వారంటీలోనే కవర్ చేసేది. సో లాస్ట్ టైం మనం వీడియో చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ మీ దగ్గర కొంతమంది బ్యాటరీస్ తీసుకుని ఉంటారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఫీడ్బ్యాక్ కొంచెం రెస్పాన్స్ మీ నుంచి కొంచెం డిలేగా ఉంటుందని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఆయన ఇంతకు ముందు ఏమంటే ఒకేసారి కస్టమర్ స్కేలింగ్ ఎక్కువైనప్పటికి మాది కొంచెం మ్యాన్ పవర్ తక్కువ ఉండేది. సో ఇప్పుడు అంత మ్యాన్ పవర్ అంతా ఎక్కువ చేసుకున్నాం. సో మిషన్స్ అన్న బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని బ్యాటరీస్ వచ్చినా గానీ అంటే కొంచెం ఎక్కువ బ్యాటరీస్ వచ్చినా కానీ మేము హ్యాండిల్ చేయగలం. ఇప్పుడు మ్యాన్ పవర్ అది ఉంది కాబట్టి ఇప్పుడు రెస్పాన్స్ కూడా బాగానే ఇస్తాము. ఇంకా ఇప్పుడు కూడా డిలే అవుతుంది అన్నారు కానీ దాన్ని ఇంకా ఓవర్కమ్ చేస్తాం, ఎంత వీలైతే అంత ఓవర్కమ్ చేస్తాం. సో ఇంతకు ముందు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా డిలేస్ అయింది, దాన్ని నేను అపాలజీ చెప్పుకోవాలి. సో చాలా మంది కస్టమర్స్ కి కానీ డీలర్స్ కి కానీ. ఇంకోటి ఏంటంటే అది మేము ఏం చేస్తామంటే డిలేస్ అవుతున్నాయి అంటే దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇప్పుడు బ్యాటరీ రాగానే మేము ఇమ్మీడియట్ గా చెప్పేయాలంటే అంత ఈజీ కాదు. సో దానికి చెకింగ్ ఉంటుంది, ట్రయల్ ఉంటుంది, దానికి లోడ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే దాన్ని ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చులోనే మేము బ్యాటరీ ప్యాక్స్ ని కండిషన్ అనేది చూస్తాం. అది సర్వీస్ అయినా కానివ్వండి, కొత్తగా అయినా కానివ్వండి. సర్వీస్ లో మీకు డిలే అవుతుంది అంటున్నారు. అంటే అది ఎలా ఉంటది అంటే ఇప్పుడు రాగానే మేము దాన్ని లోడ్ చెక్ చేసుకుని ఒకవేళ అది ఇంత అయితే ఇంతే అని చెప్పాలి. ఆల్రెడీ కస్టమర్ దాంట్లో కొంతమంది 10,000 kilometers తిరిగి మేము ఇంకా అసలు తిరగలేదండి, బ్యాటరీ తీసుకోగానే ఇలాగ అయిపోయిందండి, అలా అయిపోయిందని అంటూ ఉంటారు, ఇలా డెడ్ అయిపోయిందని అంటారు. సో అలాంటి బ్యాటరీస్ మేము ఏం చేస్తాం అంటే చాలా ఆలోచించి దానికి ఎంత తక్కువ ఖర్చు అయితే అంత తక్కువ ఖర్చులోనే చేయడానికి వీలుంటే అంత పాసిబిలిటీలు ఇస్తాం. సో అందుకే డిలే అవుతుంది, అది కూడా ఒక కారణమే. సో ఇంకోటి ఏంటంటే మా మ్యాన్ పవర్, అది మెయిన్ థింగ్. ప్రెసెంట్ అయితే ఇబ్బందులన్నీ చాలా ఓవర్కమ్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే అన్ని బాగానే ఉన్నాయి. సో స్టాఫ్ ని కూడా రిక్రూట్ చేసుకున్నాం. సో అంతా బాగానే ఉంది. ఇప్పుడైతే టీమ్ డైనోవోల్ట్ అని చెప్పేసి మా టీమే ఉంది. సో అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెస్పాన్స్ అంతా నీట్ గా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెహికల్స్ లో కొంచెం కంట్రోల్, హై పవర్ కంట్రోలర్స్ ఉండొచ్చు, దాని తగ్గట్టుగా మళ్ళీ బ్యాటరీ ప్యాక్ సెట్ చేసి ఇస్తారా మీరు? ఇంకొకటి ఏంటంటే కంట్రోలర్స్ కి కెపాసిటీకి సంబంధం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాటరీ కెపాసిటీ పెంచితే కనుక, రేంజ్ పెంచితే కనుక కంట్రోలర్ కి ఏమన్నా అవుతుందేమో, మళ్ళీ కంట్రోలర్ అయినా
మార్చుకోవాల్సి వస్తుందేమో అనుకుంటారు. కానీ కెపాసిటీకి కంట్రోలర్ కి ఏ సంబంధం ఉండదు, కానీ వోల్టేజ్ కి కంట్రోలర్ కి ఇంటర్లింక్ ఉంటుంది. కానీ మేము ఏం చేస్తామంటే పాత దానికి దీనికి వోల్టేజ్ వేరియేషన్ రాదు కాబట్టి కంట్రోలర్ చేంజ్ చేయాల్సిన పనే ఉండదు అక్కడ. ఇంకా చాలా మంది కస్టమర్లకి ఇష్యూస్ ఏమున్నాయంటే ఫైర్ అవుతాయేమో, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నప్పుడు ఫైర్ అవుతాయేమో, అలాంటివి ఏమైనా ఉన్నాయి. సో ఏంటంటే దీనికి కారణాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కాస్టింగ్ మిగిల్చుకోవడానికో లేదంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కాస్ట్ ని తగ్గించడానికి ఏం చేస్తున్నాయి అంటే దానికి హోల్డర్స్ వేయకపోవడం, సెల్ టు సెల్ హోల్డర్స్ వేయకపోవడం. ఇప్పుడు సెల్స్ అన్నాక ఇలా ఉంటాయి. సో ఈ సెల్ నుంచి ఈ సెల్ ఇంకొక సెల్ కి ఇంటర్ కనెక్ట్ చేయడానికి, కదా ప్యారలల్ లో కానివ్వండి సిరీస్ లో కానివ్వండి, ఇంటర్ కనెక్ట్ చేయడానికి మనం హోల్డర్స్ అనేవి వాడతాం. అవి ప్లాస్టిక్ అన్న కానివ్వండి, ఫైబర్ అన్న కానివ్వండి, హోల్డర్స్ వాడతాం. ఆ హోల్డర్స్ వాడినప్పుడు ఏమవుతాయి అంటే సెల్ టు సెల్ రప్చర్ అవుతాయి లోపల. అది ఈవెన్ మీరు లిక్విడ్ వేయండి ఎయిర్ పోనియండి, అంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే లిక్విడ్ వేస్తున్నాయి లోపల. ఆ లిక్విడ్ ఏమవుతుందంటే హీట్ గా ఉన్నప్పుడు లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, కూల్ అయిపోయాక సాలిడ్ అయిపోతుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే అది సాలిడ్ గానే ఉంటాయేమో అనుకుంటారు. కానీ ఇంకోటి ఏమవుతుందంటే మనం ఛార్జింగ్ పెట్టిన టైంలోనో లేదంటే వెహికల్ రన్ అయ్యే టైంలో ఈవెన్ సమ్మర్ సీజన్స్ లోనో ఆ లిక్విడ్ ఆ సాలిడ్ ఫామ్ కాస్త లిక్విడ్ లోకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ సెల్ రప్చర్ అవడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అది ఫైర్ ని ఏమాత్రం ఆపలేదు, ఆ లిక్విడ్ ఫైర్ మాత్రం ఏమాత్రం ఆపలేదు. దాంట్లో ఉండే కెమికల్ చాలా ఎక్స్ప్లోజివ్, ఈవెన్ మన క్రాకర్స్ కంటే ఎక్కువ ఎక్స్ప్లోజివ్ లిథియం అయన్ కెమిస్ట్రీలో ఉండేది. దాని వల్ల ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మేమేంటంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎవ్రీ బ్యాటరీ ప్యాక్ కి సెల్ హోల్డర్ సిస్టమ్ ప్లస్ ఎవ్రీ మెజర్స్ తీసుకుంటాం. అది ఎపాక్సీ కానివ్వండి, ఇంకో దాంట్లో కానివ్వండి, దీంట్లోనే కానివ్వండి. నెక్స్ట్ మీరు బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఇస్తున్నారో బ్యాటరీ ప్యాక్ కొనుగోలు చేస్తే మీ దగ్గర చార్జర్ కూడా దాంతో పాటు ఇస్తారండి? చార్జెస్ ఇవ్వం సార్, దానికి చార్జెస్ అనేది సపరేట్ తీసుకోవాల్సిందే, సపరేట్ కాస్టింగ్ ఉంటుంది. అంటే దానికి యాంపియర్ మీద మళ్ళీ డిపెండ్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు 40 H కి 10 amps ఉంటుంది కదా, 10 amps కి వేరే చార్జ్ ఉంటుంది, దీనికి వేరే చార్జ్ ఉంటుంది. కాస్టింగ్ కూడా సపరేట్. కూడా లిథియం బ్యాటరీ ప్యాక్స్ అనగానే చాలా మంది కస్టమర్లు వెనకడుగు వేయడానికి కారణం దాని రేట్లు కొంచెం ఎక్కువ రేటు ఉంటుందని చెప్పి. అది మార్కెట్ లో రేటు ప్రకారంగా కొంచెం ఎక్కువ రేట్ అనిపిస్తుంది. అంటే చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు అంటే నా వెహికల్ వచ్చేసి బయట వాల్యూ వాళ్ళు OLX లో పెట్టినాయండి, దేంట్లోనే పెట్టినాయండి, దాని సెకండ్ హ్యాండ్ వాల్యూ వచ్చేసి 10,000 15,000 ఉంటుంది, దీనికి మళ్ళీ నేను 30,000 పెట్టి బ్యాటరీ చేసుకోవాలని ఆలోచిస్తారు చాలా మంది. సో అలా ఆలోచించే వాళ్ళకి మేము 1 year and 2 years ఆల్టర్నేటివ్ గా తెచ్చింది. అంటే చాలా మంది కొంతమంది పాజిటివ్ గా ఉంటారు, కొంతమంది బ్యాటరీస్ అన్న సెక్షన్ లో నెగిటివ్ గా ఉంటారు. పాజిటివ్ గా ఎవరు ఉంటారంటే ఇంతకు ముందు వాడి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే బెనిఫిట్ తీసుకుని ఉంటారో వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు. మళ్ళీ బ్యాటరీ ప్యాక్స్ తీసుకోవాలంటే 30,000 పెట్టాలంటే వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు. ఎవరైతే నెగిటివ్ గా ఉన్నారో ఇప్పుడు 1 year తీసుకున్నాక, అంటే వెహికల్ తీసుకున్నాక 1 year కి షోరూమ్ క్లోజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, లేదా డెడ్ అయిపోయినప్పుడు షోరూమ్ పట్టించుకోకపోవడం, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చాలా నెగిటివ్ గానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మేము పాజిటివ్ గా చెప్పేది ఏంటంటే మేము 1 year వారంటీయో 2 years వారంటీయో లేదా వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి మోటివ్ చేయడానికి మేము 1 year వారంటీ ఎందుకు ఇచ్చామంటే కాస్టింగ్ తగ్గించడానికి మెయిన్ థింగ్. పాజిటివ్ గా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఆటోమేటిక్ వచ్చి 3 years బ్యాటరీని అడుగుతారు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు బెనిఫిట్ పొంది అన్ని వాళ్ళు చేస్తుంటారు కాబట్టి. అలానే మీరు ప్రీవియస్ గా మనం వీడియో చేసినప్పుడు మ్యాక్స్ పవర్ టెక్నాలజీస్ అని ఉంది, ఇప్పుడు డైనోవోల్ట్ అని ఉంది. ఎందుకు 2 పేర్లు ఉన్నాయి అంటే? ఇప్పుడు మ్యాక్స్ పవర్ టెక్నాలజీస్ అనేది వచ్చేసి మనకి రీఫర్బిష్డ్ అంటే సర్వీస్ బ్యాటరీస్ కి మ్యాక్స్ పవర్ టెక్నాలజీస్ అని పెట్టాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైనోవోల్ట్ దానికి ట్రేడ్ మార్క్ తీసుకుని అది కొత్త బ్యాటరీస్ కి ఇంట్రొడ్యూస్ చేసాం. బ్రాండ్ నేమ్ అనేది ఈ డైనోవోల్ట్ అనే పేరు మీద మా బ్యాటరీస్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈవెన్ ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ టూల్స్ వీళ్ళలో కూడా లిస్ట్ అయి ఉన్నాయి. మా సపరేట్ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాం, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇంకా చాలా మంది కస్టమర్స్ ఏంటంటే బయట ఆల్రెడీ ఈవీ తీసుకున్న వాళ్ళు ఇంకా డైలీమాలో ఉన్నారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిథియం అయన్ బ్యాటరీ కస్టమర్స్ ఏంటంటే ఈ బ్యాటరీ చేపించుకుంటే మంచిదా లేదా కొత్త బ్యాటరీ తీసుకోవాలా, కొత్త బ్యాటరీ ఆర్డర్ ఇవ్వాలా ఏంటి అనేది. సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే వాళ్ళకి రికమెండ్ చేసేది ఫస్ట్ పాత బ్యాటరీ ఏదైతే ఉందో లిథియం అయన్ బ్యాటరీ తీసుకున్నాను. సో అది వర్క్ అవుతుంది అంటే కనుక దాన్ని సర్వీస్ చేయడానికి మేము ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. యాక్చువల్ గా మేము మా డైనోవోల్ట్ ఉద్దేశం ఏంటంటే కస్టమర్ కి ఎంత తక్కువ ఖర్చులో అయితే అంత తక్కువ ఖర్చులో సర్వీస్ అందిస్తున్నాయి. ఒకవేళ పని చేస్తుందంటే దాన్ని వేస్ట్ చేసుకోవడం వద్దనే చెప్తాను నేనైతే. సో ఏంటంటే ఒక లిథియం అయన్ బ్యాటరీ అంటే ఒక బ్యాటరీ ప్యాక్ అంతే, అది దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో దాంట్లో కొన్ని డెడ్ అయి ఉండొచ్చు, కొన్ని వర్కింగ్ లో ఉండొచ్చు. ఇంకా మేము ఏజింగ్ టెస్ట్ చేసినప్పుడు సెల్ గ్రేడింగ్ మీద మాకు తెలుస్తుంది ఇంకా ఎన్ని మంత్స్ పనిచేస్తుంది, ఒక మాక్సిమం మంత్స్ పనిచేస్తుంది, ఇయర్స్ అయితే పనిచేయదు నాకు తెలిసి. సో ఆ మంత్స్ మీద మేము మళ్ళీ దాని మీద వారంటీ ఇచ్చి, బయట ఎలా ఉందంటే సర్వీస్ చేసిన తర్వాత ఆ సిరీస్ లైన్ పోతే ఆ సిరీస్ లైన్ వేయడం, కస్టమర్ కి 4,000 5,000 తీసుకోవడం చాలా మంది చేస్తున్నారు. సో మా ఉద్దేశం అయితే అలా కాదు. మేము సెల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని బయటకు తీస్తాం, మళ్ళీ రీఫర్బిష్ చేసి మళ్ళీ ఆ కొత్త ప్యాక్ ఎలా అవుతుందో వాళ్ళ పాత బ్యాటరీని మళ్ళీ మేము అలా రెడీ చేస్తాం. మళ్ళీ మేము పైన వారంటీ ఇస్తాం.
ఆ 6 months అయినా కానివ్వండి, 1 year అయినా కానివ్వండి, ఎంతైనా కానివ్వచ్చు. సో అలాగే కస్టమర్ బెనిఫిట్ అంటే కస్టమర్ సెంట్రిక్ గానే మాట్లాడతాం. సో ఎంత తక్కువ కాస్టింగ్ అయితే అంత తక్కువ కాస్టింగ్ లో. ఇది మన హైదరాబాద్ లోని రెడ్డి ఎన్క్లేవ్ వద్ద ఉన్న డైనోవోల్ట్ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన బ్యాటరీ ప్యాక్స్ అనమాట. సో వీళ్ళు వచ్చి సర్వీస్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు, అలానే కొత్త బ్యాటరీ ప్యాక్స్ రెండు రకాలుగా బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మీరు స్టార్టింగ్ వచ్చి 9,000 రూపాయల నుంచి కిలోవాట్ వరకు అయితే బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. 3 సంవత్సరాల వారంటీ అయితే 14,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. మీ పాత వెహికల్స్ కి ఏమైనా కొత్త బ్యాటరీ ప్యాక్స్ కావాలని ఇస్తున్నారు, లేదంటే మీ బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా సర్వీస్ కావాలని కూడా వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. కేవలం హైదరాబాద్ అనే కాదు, ఎక్కడి నుంచి అయినా కూడా వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ పంపిస్తే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ సర్వీస్ చేసి కానీ కొత్త బ్యాటరీ ప్యాక్స్ కానీ మీకు ఇస్తామని చెప్తున్నారు. ఎవరికైనా లిథియం బ్యాటరీ ప్యాక్స్ కావాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.